సరే నేను మెల్లగా వెళ్తా బైక్ పైన, నువ్వు కూడా సైకిల్ మీద మెల్లగా వెళ్ళు. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే బ్లాగ్స్. మరి కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఈ రోజు ప్లాన్ ఏంటంటే, మొన్న మనం డామినార్ ని సర్వీసింగ్ ఇచ్చినాం కదా, ఇప్పుడు అది సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయి రెడీగా ఉందంట. ఫస్ట్ మనం జీడిమెట్లకి వెళ్ళి డామినార్ ని పిక్ చేసుకుందాము. లాస్ట్ టైం మనం కేటీఎం సర్వీస్ సెంటర్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న సర్వీస్ స్టాఫ్ లంచ్ కి వెళ్ళిపోయారు అని చెప్పేసి నా బండి పని పెండింగ్ పడిపోయింది. సో ఫస్ట్ మనం డామినార్ ని పిక్ చేసుకుని రిటర్న్ లో నా బండి పని కూడా కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి ఇంటికి వద్దాము. అండ్ వెళ్లే ముందు మనం బన్నీని పిక్ చేసుకోవాలి. బన్నీని పిక్ చేసుకుని ఈరోజు సాటర్డే కాబట్టి మీ అందరికి తెలిసిందే, అంజనీపుత్రుని దర్శనం చేసుకుని అక్కడ నుంచి జీడిమెట్లకు బయలుదేరదాము. లేట్ చేయకుండా ఈ రోజు బ్లాగ్ ని స్టార్ట్ చేసేద్దాం పదండి. అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు వీడియోని లైక్ కొట్టడం మర్చిపోకండి. పదండి బయలుదేరదాం. ఈ హెల్మెట్ ని దగ్గర ఒక 1000 కిలోమీటర్స్ పెట్టుకొని నడిపినా కానీ ఇంకా టైట్ గానే ఉంది. ఇది బన్నీ ఆల్రెడీ గుడి దగ్గర వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయిండు. నాకు టైం పడుతుంది ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే, అందుకే కొంచెం లేట్ అయిపోయింది. వాడిని పిక్ చేసుకుంటా అన్నా కానీ ఇంకా వాడు నడుచుకుంటా ఆల్మోస్ట్ గుడి వరకు వెళ్ళిపోయింది. లాస్ట్ వీక్ మేము మారేడుమిల్లి నుంచి రిటర్న్ అవుతున్నాం ఈ టైంకి. జై శ్రీరామ్. వీడు ఏడి కనిపిస్తున్నాడు? ఓకే, కూర్చుండిడా. దేవుని దర్శనం అయిపోయింది. బన్నీగాడు హెల్మెట్ తెమ్మంటే హెల్మెట్ మర్చిపోయిన ఇంట్లో. ఇంటికి వెళ్ళి వాడు హెల్మెట్ తీసుకొని అక్కడ నుంచి జీడిమెట్లకి వెళ్ళిపోదాం. ఏంటో దాన్ని ఎందుకు గెలుపుతున్నావు? చేయి పెట్టినా ఇప్పుడు దానికి లెన్స్కి ఎట్లా దూరం పెట్టి. నీ గేర్ వాష్ చేసుకున్నావారా మొత్తం? ప్యాడ్స్ అన్ని ఇప్పేసి అవి పెట్టినా. నేను కూడా నా గేర్ మొత్తం వాష్ చేసి పెట్టేసిన ఈరోజు. అయినా అది డ్రై క్లీనింగ్ ఎవరు చేయడు. వాషింగ్ వాళ్ళు ఉంటారు కదా. అదే బాయ్ బాయ్ ట్రైన్. ఎందుకే మరి బండి ఆఫ్ అయిపోతుంది. పొద్దున ఆఫ్ కాలేదు, ఇప్పుడు ఆఫ్ అవుతుంది. కోల్డ్ స్టార్ట్ అయింది. జిమ్కి వెళ్ళేటప్పుడే కోల్డ్ స్టార్ట్ చేసిన. ఒకటే 3 ఉన్నాయి పెట్రోల్, అది హీట్. అరే ఎంత బక్కగా అయిపోయిందిరా ఇది కుక్క. ఏమైంది దానికి పాపం. నేను బండివి బ్రేక్ ప్యాడ్స్ కూడా క్లీన్ చేయాలి, ఎందుకంటే బ్రేక్స్ సరిగ్గా పడతలేవు. ఫ్రంట్ పర్వాలేదు కానీ బ్యాక్ కొంచెం అంత ఎఫెక్టివ్గా పడతలేదు అని నా ఫీలింగ్. ఒకసారి ఇప్పి ఆ బ్రేక్ ప్యాడ్స్ క్లీన్ చేయిద్దాం. ఒక చూసినావా తాకింది కింద. చాలా ఎక్కువ ఉన్నావురా నువ్వు, బరువు ఎక్కువ ఉన్నావు. ఉండాలే కాదు, ఆల్రెడీ ఉన్నావు నువ్వు. అవో స్పీడ్ బ్రేకర్ తాకుతుంది కింద బండి. ఈరోజు నా బ్లాగ్ ఇంటి చుట్టే అయిపోయేటట్టుంది. అవునరా, నేను ఒకసారి నువ్వేం రా ఉప్పుకుంటూ వస్తావు మంచిగా. నేను ఎన్ని పెట్టుకోవాలి? నడవాలి మరి, బక్కగా కావాలంటే నడవాలి. బన్నీని నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years నుంచి జిమ్కి రమ్మని ఎంకరేజ్ చేస్తున్నా కానీ రాలేడు. ఇప్పుడు కరెక్ట్ ఒక 3 రోజులు అవుతుంది జిమ్కి రావట్టి. 3 days అయిందారా? 1 week అయిందిరా నువ్వు జిమ్కి వచ్చి. వానికి నిద్ర వస్తుంది సైకిల్లో కూర్చొని. ఏదో ఒకటి నా ఫ్రెండ్ నా నుంచి నేర్చుకుంటుండు కొన్ని మంచి పనులు. రోజులు ఇట్లా తడుచుకుపోడు కాదు, కొన్ని మంచి పనులు నేర్చుకుంటున్నావు నా నుంచి అంటున్నా. అడిగినావు కదా, పోయి తెచ్చుకో హెల్మెట్. లోపలే ఉందా? నా గేర్ పైన ఉతికేసి ఎండేసిన నేను. ఆడ మొత్తం ప్యాడ్లు పెట్టిన గేర్ లోపల ఉన్న ప్రొటెక్షన్ ప్యాడ్స్. మళ్ళీ మనం రైడ్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా నీట్గా ఉంటాయి. దాంట్లో ఎంత చెమట ఉందో, ఎంత దుమ్ము ఉందో, ఎంత పొల్యూషన్ ఉందో ఆ గేర్ లోపల అయితే నిజంగా మామూలు రోడ్లో అవి. ఇదే షార్ట్ రా, అది అక్కడ ఎప్పుడు డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతుంటుంది ఆ రోడ్లో. నేను అందుకే ఆ రోడ్ ప్రిఫర్ చేస్తాను. కెమెరా బ్యాగ్ ఉంది కదా, కెమెరా బ్యాగ్ రా.
టైం 12:32 అవుతుంది. మళ్ళీ నా బండిని కరెక్ట్గా లంచ్ టైంకి తీసుకుపోతా అనుకుంటా నేను. అవుతుందా ఇన్స్టా 360 ఈ ప్లేస్లో మౌంట్ చేస్తే? అదే అంటున్నా, అది చూడు ఎంతగానో ఊగుతుందో, డాన్స్ చేస్తుంది. బజాజ్లో నిన్ననే సిఎన్జి బైక్ లాంచ్ అయిపోయింది. 1 lakh ఎంతనో ఉందనుకుంటా, 95,000 1 lakh బిట్వీన్లో 3 వేరియంట్స్ ఉన్నాయంట. ఒకవేళ బజాజ్ షోరూంలో ఆ బైక్ కూడా వస్తే మీకు చూపిస్తా. ట్రాంప్లో 1300 GS పెడితే పక్కా చూడనీకి పోతుండే నేను, కానీ ఇక్కడ పెట్టలేరు. అది ఓన్లీ 400 సెగ్మెంట్ బైక్సే ఉన్నాయి, స్క్రాంబ్లర్, స్పీడ్. మన దగ్గర 1300 GS కొనేంత పైసలు లేవు, కానీ జస్ట్ అట్లా చూసొద్దాం అనుకున్నా పెడితే. నేను ఈ బండినే ఇప్పటి వరకు 140, 145 పోయినా అంతే. మన ఇండియన్ రోడ్స్ అంత పవర్ హ్యాండిల్ చేయలేవు. అంత పెద్ద సీసీ బైక్ తీసుకున్నా కానీ నాకు తెలిసి 100 పోవడమే చాలా రిస్క్ మన రోడ్లల్లో. ఫస్ట్ సర్వీస్ కంటే సెకండ్ సర్వీస్ తక్కువైందంట బండిగానికి. లాస్ట్ టైం 2000 చేంజ్ ఎంతలో కట్టిండు, ఈసారి 1800, 1900 అయిందంట. ఏమి ఈ బురద, నేను నీడకు పెడతా నా బండి, ఎండకు మాడిపోతుంది, ట్యాన్ అయిపోతుంది నా బండి ఎండకు పెడితే. ఎంజాయింగ్ పొద్దున బ్రీజర్ కాదురా, అది స్ట్రింగో. నీకు ఎవరి చేతిలో ఏం తాగినా అది బంద్ లెక్కనే కనిపించేటట్టుందిరా కదా. ఆ నీళ్ళు అయినా మంద అవుతుండే అంటావు నువ్వు. డామినర్ సెకండ్ సర్వీస్ అయిపోయింది. సెకండ్ సర్వీస్కి బన్నీకి మొత్తం కలిపి 1800 బొక్క పడ్డది. అండ్ అడిషనల్గా ఇంకో 200 కూడా యాడ్ చేసారు సర్వీసింగ్లో. ఎందుకు అంటే వీడు ఎక్స్ట్రా స్ప్రే కొట్టమన్నాడు చైన్కి, దానికి ఒక 200 ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోరు. దీని పని అయిపోయింది. నా బండి తీసుకొని కేటీఎం సర్వీస్ సెంటర్కి వెళ్దాము. ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది, ఇప్పుడు 1 అవుతుంది. ఒకవేళ అక్కడ స్టాఫ్ అవైలబుల్ ఉంటే కనుక నా బండి పని కూడా చేయించుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్దాము. జల్దీ పోసాయి. వీడికేమో పని ఉందంట, వాడు ఆ పని కంప్లీట్ చేసుకొని కేటీఎం సర్వీస్ సెంటర్కి వస్తా అంటుండు. ఎంతసేపు పడుతుందిరా నీకు? 15 minutes. కానీ నీకు అక్కడ 1:30 to లంచ్ బ్రేక్ కదా. పదని మనం బయలుదేరదాం. వాడి పని కంప్లీట్ చేసుకొని కేటీఎం సర్వీస్ సెంటర్కి వస్తాడు, అప్పటిలోపు మన పని మనం చేసుకుందాం. పని ఏదైనా మన తప్పు లేకున్నా అది ఇన్సిడెంట్ అనే కాదు, ఏదైనా మాట్లాడుతుంటే చెప్పనీకి, ఎదురుగా ఏదైతుందో అది చెప్పనీకి. మొత్తం కలిపి 40,000, 60,000 ఇది అన్ని కలిపి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బండి తీసుకో. ఇది ఎన్ని రోజులు బండి తీసుకో? ఇదా 6 నెలలు అవుతుంది. ఎంత పడ్డది? 5 లక్షలు. ఇంట్లో 3 మోడళ్ళు ఉన్నాయి, ఇది మధ్యలోది. బండికి మీ సేవలు ఏదో పని ఉందంట, వాడు అది చేసుకొని వస్తుండే కదా వీడు కూడా. ఎంతసేపు పడుతుంది రా? తొందరనే వస్తావా? సరే రైట్ దా. డామినర్ సెకండ్ సర్వీస్కి బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్చలేరు, ఓన్లీ బ్రేక్ ప్యాడ్స్ క్లీన్ చేసి మళ్ళీ పాత ప్యాడ్సే ఫిట్ చేసారంట. థర్డ్ సర్వీస్కి బ్రేక్ ప్యాడ్స్ మారుస్తారంట. ఈ ప్లేస్లో నుంచి గర్రని ఒక చిన్న సౌండ్ వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటన్నది నాకైతే అర్థమవుతలేదు. ఒకసారి సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాక అక్కడ ఉన్న టెక్నీషియన్కి చెప్దాము. ఒకటి ప్యాడాక్ స్టాండ్ కూడా ఆర్డర్ చేయాలి బైక్ కోసం. ఆర్డర్ చేసి ఒకటి చైన్ క్లీనింగ్ స్ప్రే, చైన్ లూబ్రికేషన్ స్ప్రే, ఇవి 2 కూడా తీసుకుంటే ఎవ్రీ 500 kilometers 1000 kilometersకి చైన్ లూప్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే. అండ్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 2 స్ప్రేలు కూడా క్యారీ చేయాలి. లాస్ట్ టైం మేము క్యారీ చేయలేదు, చాలా ఇబ్బంది పడ్డాం. అనవసరంగా బండి ఖరాబ్ అవుతుంది, బండి చైన్ కూడా ఖరాబ్ అవుతుంది. 1:20 అవుతుంది. ఒకవేళ లంచ్కి వెళ్ళిపోయినా కానీ నేను కూడా ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని వాళ్ళ లంచ్ కంప్లీట్ అయ్యే టైంకి మళ్ళీ రిటర్న్ వెళ్తా. ఈరోజు మాత్రం ఈ బండి పని కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు సాటర్డే, అందరికీ వీక్ ఆఫ్ అయినా కానీ ట్రాఫిక్ ఉంది. ఈడేమో గిళ్ళకించి వస్తాడు, బొక్కలకించి. అరే ఈరోజు బంద్ ఉందా ఏంది సర్వీస్ సెంటర్? లంచ్కి పోయారా? లంచ్ 1 PM to 2 PM. ఓకే, అయితే నేను కూడా ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని ఆ తర్వాత వస్తా 2 తర్వాత.
బన్నీ కాల్ చేసి చెప్పాలి, మళ్ళీ వాడు అనవసరంగా ఇడికి వస్తాడు. అరే 1 to 2 లంచ్ అంట, 2 తర్వాత వస్తా నేను కూడా లంచ్ చేసుకొని వస్తావు నువ్వు నాతోని వీడికే. సరే రైట్. ఇక్కడ 2 సైడ్స్ బోర్డు పెట్టిర్రు చెత్త వేద్దని. ఎన్ని బోర్డులు పెట్టినా వేసేటోళ్ళు వేస్తేనే ఎవరు చెత్త, అట్లనే కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. మనం మన ఇంటిని ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో మన సరౌండింగ్స్ని కూడా మన కంట్రీని కూడా అట్లనే నీట్గా ఉంచుకోవాలి. ఎప్పుడు అర్థమవుతుందో ఏమో జనాలకి. అంత పెద్ద బోర్డులు పెట్టి సీసీ కెమెరాలు కూడా పెట్టినామని ఆ బోర్డు పైన రాసి పెట్టిర్రు, అయినా కానీ అట్లనే వేస్తారు చెత్త. ఫైన్ అని కూడా పెట్టిర్రు బోర్డుల మీద. ఇంకా కావండి నో స్మోకింగ్, నో వేస్ట్ జోన్, ఫైన్ 5,000 అని పెట్టిర్రు. అయినా మనలోకి సిగ్గులేదు, అట్లనే వేస్తారు చెత్త. ఈరోజు సాయానికి హాఫ్ డే స్కూల్ వచ్చేసి ఉంటాడు వీడు. వర్షం పడుతుంది కదా. చిట్టి బంగారం వచ్చేసినాయి. పైన ప్యాంట్ అట్లనే ఉందా మమ్మీ నాది? పైనే ఉన్నాయి అవి నా గేర్. నేను తీసుకొస్తా. వర్షం పడుతుంది కదా, తడిచిపోతుంది మళ్ళీ నా గేర్ అవన్నీ. ఇంటికి వచ్చి లంచ్ చేసుకున్నా, బయలుదేరదామనే టైంకి వర్షం పడుతుంది. వర్షం తగ్గితే బయలుదేరదాము. ఆల్రెడీ సాయికి కాల్ చేసిన నేను, సర్వీస్ సెంటర్లో ఉండే పర్సన్ సాయికి రమ్మన్నాడు, ఫ్రీగా ఉన్నా అన్నాడు. వర్షం కొంచెం తగ్గిపోతే వెళ్ళి బండి పని కంప్లీట్ చేస్తున్నాం. ఏం కావాలి సార్ నీకు? ఏం కావాలి? కాదు, స్పేస్ రాకెట్ చేయమన్నావు కదా. ఇంటికి వచ్చిండు, ఇంటికి రాగానే ఫస్ట్ వాడు అడిగేది ఫస్ట్ థింగ్ నన్ను స్పేస్ రాకెట్ చేయమంటాడు. ట్రైన్ తీసుకున్నామా? వీడికి నేను మారేడుమిల్లిలో ఉన్నప్పుడు వీడు నాకు కాల్ చేస్తే, వీడియో కాల్ చేస్తే ట్రైన్ తెస్తాను ప్రామిస్ చేసిన. మారేడుమిల్లి నుంచి వచ్చినప్పటి నుంచి రోజు ట్రైన్ అడుగుతున్నాను. కుదిరితే ఈరోజు రేపు తీసుకెళ్ళి ఆ ట్రైన్ ఏదో ఇప్పించేద్దాం. పిల్లలకి ఏదైనా ప్రామిస్ చేసి అది ఇప్పకపోతే వాళ్ళు ఇంకా అదే మైండ్లో పెట్టుకొని ఎప్పుడు మనం అడుగుతుంటారు. తీసుపెట్టు సార్. ఇష్టమా డాడీ? ఇష్టమా నీకు? చాలా ఇష్టమా? మమ్మీ కూడా ఇష్టమా? మమ్మీ గలీజ్ ఉందంట. డాడీ మంచిగా తెచ్చిపెట్టు మా డాడీకి. ఏంటి సహన్? సరే నేను మెల్లగా వెళ్తా బైక్ పైన, నువ్వు కూడా సైకిల్ మీద మెల్లగా వెళ్ళు, ఓకేనా? ఫాస్ట్గా దొక్కొద్దు సైకిల్, సరేనా? బ్లడ్ వస్తుంది మళ్ళీ, ఎవరికైనా బ్లడ్ వస్తుంది కింద పడితే. సరే ఓకే, నేను మెల్లగా వెళ్తా, నువ్వు కూడా మెల్లగా వెళ్ళు. ఓకే, నువ్వు కూడా మెల్లగా దొక్కు సైకిల్, ఓకేనా? సరే బాయ్. ఓకే నాన్న బంగారం, మెల్లగా వెళ్తా. బాయ్. నేను వాడికి రోజు సైకిల్ మీద మెల్లగా తొక్కాలి. వాడికి బ్రేక్ వేయడం రాదు సైకిల్ పైన, కాళ్ళు కింద పెట్టి సైకిల్ నాపుతాడు. తొక్కడం మాత్రం ఏదో సూపర్ బైక్ మీద పోతాడు దాని మీద, చాలా ఫాస్ట్గా తొక్కుతాడు సైకిల్. ఆపడం మాత్రం కాళ్ళు కింద పెట్టి ఆపుతాడు. వానికి చెప్తా, కార్లు వస్తుంటాయి, బైక్స్ వస్తుంటాయి, మెల్లగా తొక్కాలి సైకిల్ అని చెప్తా. ఇప్పుడు వాడు నాకు చెప్తుండు. నాకు కోల్డ్ అయింది కొంచెం మారేడుమిల్లి నుంచి వచ్చినాక. రెగ్యులర్గా వర్కౌట్ చేసి వెళ్ళిపోతుంది ఒక 2-3 డేస్లో. వర్షం పడి ఇప్పుడే ఆగిపోయింది. పదండి ఇంకా సర్వీస్ సెంటర్కి వెళ్ళాక కలుస్తాను నేను. మొన్న మేము మారేడుమిల్లికి రైడ్కి వెళ్ళినప్పుడు మొత్తం 4 ఎర్రర్స్ పాప్ అయిండే. ఒకటి ఎంటీసీ, ఒకటి ఈసీయూ అండ్ క్విక్ షిఫ్టర్ ఎర్రర్, ఇంకా ఏబిఎస్ ఎర్రర్. మొత్తం 4 ఎర్రర్స్. ఈ 4 ఎర్రర్స్ కూడా ఇప్పుడు హిస్టరీలో నుంచి తీసేసిండు. అంటే ఆ మిషన్ పెట్టి ఏదైతే వీళ్ళ దగ్గర మిషన్ ఉంటుందో అవి పెట్టి ఆ ఎర్రర్స్ అన్ని క్లియర్ చేసేసిండు సాయి.
అండ్ దాంతో పాటు చైన్ ఆయిలింగ్, బ్రేక్స్ క్లీనింగ్ ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా బండి రెడీ అయిపోయింది. నెక్స్ట్ రైడ్కి వెళ్దాము, తొందరలో వెళ్దాము. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత తొందరగా ఇంకో రైడ్ ప్లాన్ చేస్తాను నేను. బండి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ రైడ్కి మనం రెడీ కావాలి. రెడీ అయితే నెక్స్ట్ రైడ్కి బయలుదేరొచ్చు. బండి గాడు కూడా ఇప్పుడే వచ్చిండు. బండి నేను ఇక్కడ బండి పెట్టేస్తానేమో అన్న ఇంటెన్షన్ తోని నన్ను పిక్ చేసుకోనికి వచ్చిండు. కాకపోతే కేటీఎం సర్వీస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. నేను చేసించే కొంపల్లి కేటీఎం సర్వీస్ సెంటర్ అయితే చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తారు నాకు బైక్. నేను తెచ్చిన ఒక 1 hour 2 hours లోనే నా బైక్ రెడీ చేసి ఇచ్చేస్తారు. చైన్ లూప్ ఒకటి తీసుకున్నా 200. ఇది 3 times పనిచేస్తుంది. అంటే 3 times మనం చైన్ ని చేసుకోవచ్చు. చిన్న ఉంది, కాంపాక్ట్ ఉంది. ఎటన్నా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈజీ క్యారీ చేసుకోవచ్చు. 3 times అంటే ఓవరాల్ గా మనకు ఒక 1500 kilometers కి పనిచేస్తుంది. ఎవ్రీ 500కి మనం లూప్ చేస్తాం కాబట్టి ఓ 1500 kilometers నడిపే వరకు కూడా మనకి టెన్షన్ ఉండదు ఇది క్యారీ చేస్తే. అవునా? నేను బండి నడిపించేటప్పుడు సౌండ్ వస్తుంది అన్న కదా, నాకు అర్థం కాలేదు. సాయి చెప్పిండు, ఇదిగోండి ఈ లాక్, ఇది మీకు వినిపిస్తుందో లేదో కెమెరాలో సౌండ్, ఇది లూజ్ అయిపోయింది స్ప్రింగ్, దీనివల్ల సౌండ్ వస్తుంది నడిపించేటప్పుడు. నేను ఇంకా విండ్షీల్డ్ వేయించిన కదా, విండ్షీల్డ్ ఏమన్నా సౌండ్ వస్తుందేమో అనుకున్నా కానీ విండ్షీల్డ్ది కాదు అది. ఇప్పుడు ఇది మార్పియాలంటే ఇది ఈ లాక్ సెట్ అంటే పెట్రోల్ ట్యాంక్ది ప్లస్ మెయిన్ కీ ప్లస్ బ్యాక్ సీట్ కీ ఉంటుంది కదా, ఇవన్నీ మార్పియాలంట. దీనికి ఏదైనా 2mm 3mm టేప్ వేసి జర దీన్ని సెట్ చేసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మార్పేయడం పెద్ద పని. ప్రజెంట్ ఇదంతా మార్చే పని లేకుండా సాయి అయితే ఏదో జుగాడు చేస్తుండు. చూద్దాం ఈ జుగాడు ఎంతవరకు పనిచేస్తుంది. ఇది మా సాన్గాడు చేసిన పని. వాడు బైక్ ఎక్కి ముందర కూర్చున్న ప్రతిసారి దాంతో ఆడతాడు. అది ఆడి ఆడి దాన్ని లూజ్ చేసిండు. ఇప్పుడు ఆ సౌండ్ వస్తుంది. మ్యాడ్ డాగ్ది లైట్ స్విచ్ కూడా చాలా దూరం ఫిట్ చేసేటప్పుడు ఇంకా ఇది కూడా కొంచెం నాకు రీచబుల్ ఉండే డిస్టెన్స్ లో ఫిట్ చేయించుకున్నది. సర్వీస్ సెంటర్ లో RC 200 కనిపించింది. ఫస్ట్ మోడల్ అంటే KTM లో లాంచ్ అయిన ఫస్ట్ RC 200. నేను కష్టపడి కొన్నా, నా కష్టాజీతంతో కొన్న ఫస్ట్ బైక్ కూడా ఇదే. ఈ బైక్ ఎప్పుడు కనిపించినా అది చూసినప్పుడు ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతుంది నాకు. ఎందుకంటే నేను చాలా కష్టపడి చిట్టి వేసుకొని మరీ కొన్నా. ఫస్ట్ బండి 2 lakhs పెట్టి ఆల్మోస్ట్ 1,98,000 పెట్టి కొన్నా. అప్పుడు అసలు KTM షోరూమ్సే లేవు ఎక్కడ కూడా, సర్వీస్ సెంటర్లు కానీ షోరూమ్లు కానీ ఎక్కడ కూడా లేవు. 1 and only షోరూమ్ ఉండే, అది బేగంపేట్ క్వీన్స్ ప్లాజాలో. అక్కడనే నేను నా ఫస్ట్ బైక్ కొనుక్కున్నా. ఎప్పుడు ఈ బైక్ తీసినా ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది నా లోపల. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ బైక్తో నాకు. అమ్మేస్తున్నా పెళ్లి తర్వాత, ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ కాదు, ఎవరు కూర్చోలేరు వెనకాల. ఇంకా పెళ్లి తర్వాత దాన్ని నడిపేయడం కూడా తగ్గిపోవడం వల్ల నేను ఆ బండిని అయితే అమ్మేసిన. హస్క్వర్నావి ఈ ఇయర్ లాంచ్ అయిన కొత్త బైక్స్ 2 ఆల్రెడీ మన కొంపల్లి KTM షోరూమ్కి వచ్చేసినాయి. విట్ పిలియన్ ఒకటి 250cc విట్ పిలియన్, 401 స్వాట్ పిలియన్. బండ్లు అయితే ఎప్పుడు చూసినా ఒకటే లెక్క కనిపిస్తాయి. ఎన్ని మోడల్ రీలాంచ్ చేసినా కానీ నాకైతే చూడడానికి ఒకటే రకంగా కనిపిస్తాయి బండ్లు. 401cc అయితే కొత్తగా లాంచ్ చేసారు. ఒకసారి మీకు కూడా చూపిస్తే చూడండి బండ్లని. విట్ పిలియన్ వచ్చేసి 2,54,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. అండ్ స్వాట్ పిలియన్ వచ్చేసి 3,64,000. నా హైట్ కి అయితే ఈ బైక్లు చాలా చిన్నగా అయిపోతాయి. షార్ట్ రైడర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటాయి ఈ బైక్స్. వాడు అది నడిపిస్తా అంటుండు, సరేలే పోనీలే పాపమని ఇచ్చేసిన. డామినర్వి సర్వీస్ ఇంటర్వెల్స్ కూడా చాలా షార్ట్ పీరియడ్లు ఉన్నాయి. వీడు 1000కో ఏమో సర్వీసింగ్ చేయించిండు ఫస్ట్ సర్వీస్, మళ్ళీ 4,500కి సెకండ్ సర్వీస్ అంట. నాదేమో అట్లా కాదు, నాది 1000కి ఫస్ట్ సర్వీస్ అయింది కాబట్టి మళ్ళీ 7,500కి సెకండ్ సర్వీస్. ఎందురా ఎగ్జాస్ట్ సౌండ్ ఒకటి ఉంటే సరిపోదు, బండి కూడా ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, అన్నీ బాగుండాలి. దీని క్లచ్ మూమెంట్ కూడా ఎడ్జ్కి ఉంటుంది. క్లచ్ మొత్తం వదిలినాక బండి మూవ్ అవుతుంది. నాది క్లచ్ కొంచెం వదిలిన మూమెంట్ ఉంటుంది బండిది. లెట్స్ గో కమ్ బాయ్. బండి పని 3 రోజులకైతే నా బండి తీసుకొని వచ్చిన ఒక 1 hourకి నా బండి అంతా కంప్లీట్ చేసి ఇచ్చేసారు. వీడు హ్యాండిల్ బార్ రైజర్స్ వేయించినా కానీ హ్యాండిల్ ఇంకా కిందికే అనిపిస్తుంది నాకు. వీడు సైడ్ మిర్రర్స్ కూడా ఇటో పెట్టిండు. నేను ఏ బండి ఎక్కినా ఫస్ట్ సైడ్ మిర్రర్స్ చూసుకుంటా. బండి పికప్ బాగానే ఉంటుంది డామినార్, కానీ హెవీ ఉంటుంది, కొంచెం హెవియర్ సైడ్ ఉంటుంది బండి. నా బండి చూడ్డానికి అంత పెద్దగా కనిపించినా కానీ లైట్ ఫీల్ ఉంటుంది నడుపుతుంటే. మస్తు స్మూత్ ఉంది. సర్వీసింగ్ అయింది కదా ఈరోజే. ఇంజన్ ఆయిల్ అన్నీ చేంజ్ చేసిర్రు. నెక్స్ట్ మంత్ ఇంకొక రైడ్ ప్లాన్ చేస్తున్నాము. ఎక్కడికి ఏందన్నది అప్కమింగ్ వ్లాగ్స్లో చెప్తా నేను.
ఈసారి రైడ్ ఇంకా మా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సో మీరు అందరు సపోర్ట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోకండి. ఏ బాయ్ ఏమన్నా ఉందా బండి? ఇట్లా ముద్దు పెట్టబుద్ధి అవుతుంది ఆ బండి చూస్తే నాకు. మొన్న రైడ్కి వెళ్ళి వచ్చినాక బన్నీవి సగం సామాన్లు ఇంట్లో ఉండిపోయినాయి, అవి కలెక్ట్ చేసుకొని వస్తున్నాడు ఇప్పుడు. వాడి జాకెట్ లోపల థర్మల్ కోట్, రెయిన్ కోట్, వాడి గ్లౌజెస్, చాలా సామాన్లు ఉన్నాయి వాడి ఇంట్లో. నేను బండికి చేయించిన మోడిఫికేషన్స్, యాక్సెసరీస్ ఇవన్నీ మీకు నా బైక్ చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, బైక్ లుక్ ఖరాబ్ చేసిందా లేకపోతే మంచిగా ఉందా లుక్, నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. మీ కమెంట్స్ నేను ప్రతి ఒక్కటి చదువుతా అండ్ ప్రతి ఒక్క దానికి కూడా రిప్లై ఇస్తా. నేను రోజు చెక్ చేస్తుంటా ఎవరన్నా కమెంట్ చేస్తురా లేదా అని. ఎవరైనా కమెంట్ చేస్తే ఆ కమెంట్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అందుకే మిమ్మల్ని ఇంతగానో రిక్వెస్ట్ చేస్తున్నా కమెంట్ చేయమని. చలో 2 బండ్ల పనులు కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాం. బాయ్ బాయ్ బన్నీ. బన్నీ గాడు వెళ్ళిపోయిండు, బండిలో ఉన్న ఎర్రర్స్ కూడా వెళ్ళిపోయినాయి. రైట్, 2 బండ్లు నెక్స్ట్ రైడ్కి రెడీ అయిపోయినాయి. మీరు ఇట్లనే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేసి నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మంచి ట్రిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ బాయ్, టేక్ కేర్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో బాయ్, సీ యూ.